ఆవిడ 200 మందికి ఆవిడ నాయకురాలు. ఆవిడ 200 మందిని కదిలించగలదు. ఆవిడ బలం. అలాగే మీరు 20,000 మంది పైచిలుకు సాధక్స్ ఉంటే మీరందరూ కలిపి 21 లక్షల మందిని తయారు చేశారు. మీరు 20,000 మంది డైరెక్ట్ కనెక్టెడ్ టు 21 lakh క్యాడర్ ఉద్యమీస్. ఇది దేశానికి ఎంత బలం. వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉంటే ఎవడన్నా గొంతెత్తుతాడా మన మీద? మీరు కూర్చోబెట్టి ఒక వెబ్సైట్ ఏదైనా పిచ్చి వాగుళ్ళు వాగితే మీరందరూ స్ట్రైక్ కొడితే అసలు వెబ్సైట్లు ఉంటాయా? మన అకారణంగా ఎవడు వెబ్సైట్ మీద స్ట్రైక్ చేయం, కానీ నిజంగా చేస్తే. అలాగే నేను ఈరోజు ఒక పాజిటివ్ ఒక మంచి కథ చెప్పి మీకు చూపి ఒక అంశం గురించి మాట్లాడాను. అది మీరు అందరూ నిజంగా తీసుకెళ్తే మార్పు రాత అధికార యంత్రాంగంలో నేను ఆ బలాన్ని 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేయాలని నేను నిర్దేశిస్తున్నాను, ఆదేశిస్తున్నాను. మీకు 15 సంవత్సరాల తర్వాత నేను ఆదేశిస్తున్నాను. నిన్న కూడా సభలో చెప్పాను, నేను సేనాని మీరు చెప్పారు నాకు. నేను జన చైతన్యం అయితే జనవాహిని ఇలాంటి పేరు, జనసేన అని పేరు పెట్టాను, గుర్తుపెట్టుకోండి. సేన మీరు యుద్ధం చేసేవాళ్ళు, చేతులు ముడుచు కూర్చునేవాళ్ళు కాదు. మీరు అకారణంగా నిజంగా తప్పుంటే తప్పు సరిదిద్దుకుంటాం, ఒక మాట అంటాం పొరపాటు అయింది సరిదిద్దుకుంటాం, ఒక విశ్లేషణ పొరపాటు అయిపోయింది పొరపాటు చేసాం సరిదిద్దుకుంటాం. అంతేగాని సహనం, మితిమీరిన సహనం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సరైన ఆదేశం మీకు చెప్తాను. పార్టీ హైకమాండ్ నుంచి మీకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది. యు రెస్పాండ్ యాజ్ వన్. ఒక బీహై ఉంటుంది చూసారు, ఒక తేనెటీగల సమూహం, అలా రెస్పాండ్ అవ్వండి అంతే. అలాగే స్థానిక బాడీ ఎన్నికల్లో మీరు బలంగా ఉండండి. మీరు గత ప్రభుత్వంలో మీరు నిలబడినప్పుడు అందరూ గర్భిణీతో ఉన్న ఆడబిడ్డ వెళ్ళి పంచాయతీ నేను గెలుస్తాను, మా అన్నయ్య చెప్పాడు చేస్తానని చెప్పి వెళ్ళిచ్చారు. అంత నిలబడ్డారు. ఆ పోరాట స్ఫూర్తి, ఆ పోరాట పటిమ మీరు మర్చిపోకండి, అది మటుకు మర్చిపోకండి. రోడ్ల మీద కేసులు ఏదైనా పెడితే కూర్చోబెట్టి ఎదుర్కొన్నారు మీరు అందరూ. అలాగే ఒక రౌడీలు ఉంటారమ్మా, మీరు ఇంతమంది వీధి రౌడీలు ఉంటారు, మీరు అందరూ కూర్చోబెట్టి ఒక గొంతు ఏంట్రా మాట్లాడుతున్నాం అంటే ఎవరు ఆగుతారు? 20 మీ ఊళ్ళోనే, మీ జిల్లాలో, మీ పేటలోనే, మీ ఏరియాలోనే 15 మంది 100 మంది కూర్చోబెట్టి గొంతెత్తితే అసలు రౌడీ మొక్కలు ఉంటాయా? అది మీరు తీసుకోండి, మీ బలం ఇస్తున్నాను నేను మీకు, మీ తరపు నేను ఉన్నాను. ఒక స్థాయికి ఉండాలంటే మీకు పవన్ కళ్యాణ్ అవసరం ఉండకూడదు. మీరు 100 మంది గొంతెత్తితే, మీ 20,000 మంది గొంతెత్తితే 5 కోట్ల మంది యంత్రాంగం నడిపే యంత్రాంగం భయపడాలి, కదలాలి. అది మీకు ఇస్తున్నాను, నేను కోరుకుంటుంది అది. ఇప్పుడు దాకా మనం పడింది చాలు. ఇంకా మనల్ని కులాలుగా ప్రాంతాలుగా ఇంకా కూర్చొని వేరు చేద్దామంటే వీళ్ళు రిటాలియేట్. అది కూడా ఎలా చేస్తామంటే చాలా పద్ధతిగా మాట్లాడదాం, ఒక్కొక్కళ్ళ గురించి చాలా పద్ధతిగా మాట్లాడదాం, విశ్లేషించండి. మీరు కూడా నేను ఎందుకంటే 10 సార్లు మాట్లాడి ఇవన్నీ ఒకే ఒకసారి మాట్లాడు, ఎందుకంటే మీకు డైరెక్షన్ నేను ఇస్తాను. ఎందుకు చెప్పాలని వచ్చిందంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం, ఇంకా నన్ను కులపరంగా తిట్టింది చాలు, ఇంక మీరు నోళ్ళు ఆగాలి, ఇంక మీకు చాలు. నేను ఇప్పుడు దాకా మీకు చాలా లాంగ్ రోప్ ఇచ్చాను. కాపు కుల నాయకులందరూ కూడా ఇష్టానికి మాట్లాడారు. మీరు ఇష్టానికి, అకారణంగా పల్లెత్తు మాటం లేదు మిమ్మల్ని ఎప్పుడు, ఒక్క మాటంలా. మీరు మా భావజాలానికి, జనసేన భావజాలానికి సంతోషం వస్తే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అంతే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు ఏ ఆధారాల మీద మీరు నుంచున్నారు, ఆ ఫ్రేమ్వర్క్ అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాతో గొడవ పెట్టుకున్నంత వరకు మీరు బలవంతులు, నేను గొడవ పెట్టుకున్న తర్వాత మీరు అసలు మీకు మూలాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను అంత తెగించేస్తుంటాను, అక్కడి దాకా తీసుకురాకుండా. అందుకనే 20,000 మంది సాధకు మీరు కూర్చోబెట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళ దగ్గర ఇంతమంది ఉంటారు, అంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక 100 మంది 150 మంది రౌడీలు ఉంటారండి, చంపేసేవాళ్ళు ఉంటే ఏం చేస్తారా? 150 మందిని 20,000 మంది సాధకులను ఎదిరించగలరు? మనం తెగించినంత ఎవడని తెగించగలరా? ఒక రౌడీకి డబ్బులు ఇస్తేనే దేనికో ఒక బాటిల్ సారాకో దాన్ని పనిచేస్తాడు, ఓ 10,000కు.
జనసేన ఉద్యమి నిలబడతాడు ఆ భావంతో. మమ్మల్ని తట్టుకోలేరు. నేను ఎంత బలమైన నిర్ణయం తీసుకోగలిగానంటే మీకు భవిష్యత్తులో మీరందరూ ఇలాంటి వ్యక్తులను నమ్మకంతో తీసుకున్నాను. నేను గుర్తుపెట్టి నేను అలాంటి వాళ్ళని తయారు చేశానని తెలుసు నాకు. అందుకు 12 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవానేమో. ఆ తెలివితేటలు లేక కాదు, నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఒక టైలరింగ్ చేసుకునే, ఒక ఎలక్ట్రీషియన్ చేసుకుని వచ్చి రేపు నాయకుడైతే నాకు అది ఆనందం. సమాజంలో మార్పు రావాలని దాని మీద ఇంత ఆర్గానిక్గా చేశాను నేను. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. మీరు సో మీరు నిలబడాలి అంటే